Hello Manikanta. Hello ma'am. How are you? I'm doing good ma'am. Are you done with your 4th level? Yes, I hope so. Are you ready for the oral test? Yes ma'am. So let's start. Okay. ప్రతిరోజు టీచింగ్ విష్ నేను బైక్ మీద వస్తాను. నేను నా బైక్ రిపేర్లో ఉండడం వల్ల బస్సులో రావాల్సి వచ్చింది. I come to teaching fish by bike every day. As my bike was in repair yesterday, I had to come to teaching fish by bus yesterday. నేను మా నాన్నగారు నా బైక్ రిపేర్ చేయిస్తారు అనుకున్నాను, కానీ నేను నాన్నగారు బిజీగా ఉండడం వల్ల నా బైక్ రిపేర్ చేయించలేకపోయాను. I thought that my father would get it repaired the day before. As he was busy yesterday, he couldn't get it repaired. ఈరోజు మా నాన్నగారు నా బైక్ రిపేర్ చేయిస్తారు. మా నాన్నగారు నా బైక్ రిపేర్ చేయించకపోతే నా బైక్ నేను రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది. My father will get it repaired today. If my father doesn't get it repaired, I will have to get it repaired. ప్రతి మంత్ మా నాన్నగారు నా బైక్ సర్వీస్ చేయిస్తారు. ఈ మధ్య నాన్నగారు బిజీగా ఉండడం వల్ల నా బైక్ సర్వీస్ చేయించలేకపోతున్నారు. My father gets it serviced every month. As he is being busy nowadays, he isn't able to get it serviced nowadays. నేను నా బైక్ ని సర్వీస్ చేయించాలి, కానీ చేయించట్లేదు. ఎందుకంటే కొన్ని ఇంటర్వ్యూస్ నేను ఫేస్ చేయాల్సి వస్తుంది. I am supposed to get it serviced, but I am not getting it serviced because I have to face some interviews nowadays. 6 months ముందు నేను నా ఫ్రెండ్ టీచింగ్ విషయంలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాం. కానీ తను లెవెల్ 2లో ఉన్నప్పుడు తనకి చెన్నైలో జాబ్ వచ్చింది. అందుకే తను చెన్నై షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. My friend and I joined teaching fish together to learn English. When he was in second level, he got a job in Chennai. That's why he had to shift to Chennai. అందుకే తన కోర్సుని డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. తన వర్క్ హాలిక్ కాబట్టి ఇప్పుడు తన మంచి పొజిషన్లో ఉన్నాడు. Okay, he had to discontinue his course. He is a workaholic. That's why he is in good position. తన మీటింగ్స్లో ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది, కానీ తన ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా లేడు. అందుకే ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నాడు. He has to speak in the meetings nowadays, but he is not confident in English. That's why he isn't able to speak confidently in the meetings nowadays. తను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అందుకే తన బాస్ ఇంగ్లీష్ నేర్చుకోమని అడ్వైస్ ఇచ్చారు. He is supposed to learn English. That's why his boss advised him to learn English. ఓకే, మీరు టీచింగ్ ఫిష్ లో జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది? How long has it been since you joined teaching fish? ఎంతకాలం నుండి మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? How long have you been learning English? ఇప్పటివరకు మీరు క్లాసెస్ కి రెగ్యులర్ గా ఉన్నారా? Have you been regular for the classes until now? ఓకే, ఇప్పుడు మీకు స్పెషల్ క్లాస్ ఉండాలా, కానీ లేదా? Are you supposed to have special classes, but don't you have any special classes? నేను ద్వారకా నగర్ లో కొన్ని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారా? Were interviews conducted in the Dwarka Nagar yesterday? ఓకే, నేను మీరు ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ లో మాట్లాడగలిగారా? Were you able to speak confidently in English in the interview yesterday? ఓకే, మీకు జాబ్ వచ్చిందా? Did you get any job? మీ ఫ్రెండ్ కి జాబ్ రాలేదా? Did your friend get job? మీ ఫ్రెండ్ ఇప్పుడు డిసప్పాయింటెడ్ గా ఉన్నాడా? Is your friend disappointed? ఓకే, తను మ్యారీడా? Is he married? తను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాడా? Does he want to learn English? నేను వర్షం పడుతున్నప్పుడు మీకు బజ్జీ తినాలనిపించిందా? While it was raining, did you feel like eating bhaji? ఓకే, మీరు ఎక్కువగా నాన్ వెజ్ తింటారా? Okay, do you eat non-veg frequently? ఏ టైంకి మీరు లేస్తారు? At what time do you wake up? ఏ టైంకి మీకు లేచే అలవాటు ఉంది? At what time are you used to waking up? నేను ఏ టైంకి లేవాలి, కానీ ఏ టైంకి లేచారు? At what time were you supposed to wake up, but at what time did you wake up? వెరీ గుడ్. ఈ మధ్యన మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా? Are you practicing nowadays? మీకు డౌట్స్ వస్తున్నాయా? Are you getting doubts? మీరు ఎవరితో డౌట్స్ క్లారిఫై చేయించుకుంటున్నారు? By whom are you getting your doubts clarified? ఓకే, నేను మీకు డౌట్స్ వచ్చినప్పుడు ఎవరికి కాల్ చేశారు? Okay. When you got doubts, whom did you call? వెరీ గుడ్. ఎవరిని ప్రమోట్ చేస్తున్నారు ఈ మధ్యన? Who is being promoted మీ nowadays? క్లాస్ లో ఎవరెవరు ఇంగ్లీష్ లో కాన్ఫిడెంట్ గా ఉన్నారు? Who all are confident in your class? ఓకే, మీరు ఫ్యూచర్ లో ఎవరితో ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతారు? With whom will you be able to speak confidently in English in the future? నేను మీ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి వచ్చిందా? Did you have to attend the class yesterday? ఆమెకి స్పెషల్ క్లాస్ లేదా? Doesn't she have any special class? అందుకే ఇప్పుడు ఆమె స్పెషల్ క్లాస్ లో లేదా? That's why isn't she in the special classes? స్పెషల్ క్లాస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? How many students are there in the special classes? ఓకే, అసలు స్పెషల్ క్లాస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉండాలి, కానీ ఎంతమంది స్టూడెంట్స్ ఉంటున్నారు? How many students are supposed to be in the special class, but how many students are in the special classes? ఓకే, నేను మీ ఏరియాలో పవర్ కట్ ఉందా? Was there any power cut in అందుకే your? నేను మీ వాటర్ ట్యాంక్ లో వాటర్ లేదా? That's why wasn't there any water in your water tank? ఈ మధ్య మీ ఏరియాలో దోమలు ఎక్కువగా ఉంటున్నాయా? Are there any mosquitoes in your area? మీరు ఏ ఏరియాలో స్టే చేస్తారు? In which area do you stay? ఎంతకాలం నుండి ఆ ఏరియాలో స్టే చేస్తున్నారు? How long have you been staying in that area? వెరీ గుడ్ మణికంఠ, యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. యు ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ టు 5th level. Okay, thank you, ma'am.